చూడండి, మరొకసారి ఆరాధన వర్తమానంలో అంకుల్ చెప్పిన ఆ భాగాన్ని మరొకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. క్రీస్తు న్యాయపీఠం దగ్గర చదువమ్మా. ముందు వచ్చిన ఇష్టంగాను చూడండి. ముందు వచ్చిన అంకుల్ 8 చదవమ్మా. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి. చూడండి, ఈ మాట ఎంతో శ్రేష్టకరమైనది ఏంటి అంటే, నెక్స్ట్ మనకి జీవితంలో అన్నీ అయిపోయిన తర్వాత అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ప్రభువు ఎప్పుడైతే అప్పుడు ఈ స్పృహ కలిగి మనం బ్రతకాలి. ఎందుకనంటే ప్రభువు దగ్గరికి మనము వెళ్ళిపోతున్నాము అని ఇష్టముగా. ఇప్పుడు ఇష్టం లేకపోతే వస్తాము మందిరానికి? మనందరం ఇష్టంతోనే వచ్చాం. తెల్లవారుజామునే లేచి పనులు త్వరగా చేసుకుని మందిరానికి వెళ్ళాలి అని ఇష్టం లేకపోతే వస్తామా? మనల్ని ప్రోత్సహించేదే దేవుడు. పలువురు ఈ మాటల ద్వారా ఎంతగా మనల్ని ఆదరిస్తున్నారు అని అంటే, దేహమునందు ఇష్టముగా కలిగి మనం చేసే పనులు దేవుడికి ఇష్టం. మన మనసు కాడ ఇష్టమే. గుర్తుపెట్టుకోండి, మన మనసు మనకి ఎలా చెప్తుందంటే ఇది ప్రభువుకి ఇష్టము అనే మన మనసు ఎరిగి ప్రవర్తించినప్పుడు, ప్రభువుకి ఇష్టమా అని మనం గుర్తించినప్పుడు మనం కూడా సంతోషిస్తాం. అంటే ప్రభువు సంతోషిస్తున్నాడు కాబట్టి మందిరానికి వెళ్ళటం అనేది ప్రభు చిత్తానుసారంగా ప్రభు సంతోషిస్తున్నాడు కాబట్టి మనం కూడా సంతోషం కలిగి ఉంటాం. అవునా కదా? మన పిల్లల్ని అందరినీ మందిరానికి టైంకి తీసుకొస్తే ప్రభు సంతోషిస్తున్నాడు అని అనుకున్నప్పుడు మనకి ఎంత ఇష్టమో సంతోషంగా ఉంటుందో తెలుసా? మనం మందిరానికి ఎర్లీగా వచ్చేసేసాం అనే మన మనసుకు కూడా సంతోషం ఉంటుందా? ఇది ఈ వాక్యాన్ని ఆఫీసులో వచ్చిన తర్వాత, ఏ పనులు అయిన తర్వాత, అందరూ పడుకున్న తర్వాత ప్రభువుకి ఇష్టం కాబట్టి 1 గంట 2 గంటలు వాక్యం చదువుతాము అని అనుకుని మన ఇష్టంగా చదివినప్పుడు మనం 1 గంట 2, 3 అయిన తర్వాత కూడా మనం పడుకునేటప్పుడు ప్రభు చిత్తం నెరవేర్చినాము అని ఇష్టంగా పడుకుంటాం. తెలుసా అండి? ఎప్పుడన్నా గమనిస్తున్నారు? మనం ప్రభువుకి ఇష్టమైన పని మనం చేసాం కాబట్టి మన ఇష్టముగా పడుకుంటాం. ఇవన్నీ అందుకనే నిర్జీవ క్రియలు అంటే ఈ లోక స్నేహం విడిచిపెట్టాలి. అంటే దేవుడికి ఇష్టం కాబట్టి ఆ లోక వస్తువులతో కలిగినటువంటి స్నేహాన్ని విడిచిపెట్ట ఈ మందిరానికి వస్తే దేవునికి ఇష్టం, నీకు కూడా అంతే కదా. మరి అది మనం ఇలాంటి స్పృహ కలిగి మన జీవితంలో, యాత్రా జీవితంలో దేవుడికి అంటే మనం ఎక్కడికి వెళుతున్నామో అనే స్పృహ కలిగి మనం బిహేవ్ చేస్తే దేవుడికి ఇష్టపడతాడు, మన అంతరాత్మ కాడ ఇష్టంగా ఉంటుంది. ఆ రీతిగా మనం జీవితంలో ఉన్నాం. చూడండి, ఈ మాటలు మనం చూసుకున్నప్పుడు యెషయా గ్రంథము 46:10 స్పష్టంగా చదవండి. నా ఆలోచన, ఎవరి ఆలోచన? చూడండి, నా ఆలోచన నిలిచిన అనియు. చూడండి, చెప్పుకొనొచ్చు. చూడండి, ఈ భవిష్యత్తు దినాలలో ఏమి జరుగుతుందో చెప్పేది కూడా దేవుడే. గుర్తుపెట్టుకోండి. అనియు పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని చూడండి, జరగని వాటిని కూడా తెలియచేయటానికి ఇష్టపడే దేవుడు దేవుడు. మనకు తెలియదు, నేను అనేది అది మనకు తెలియదు. మన కాలంలో జరిగబోయేవి మనకు తెలియదు, కానీ ఎవరో తెలుసు?
అదే నేను చెప్పాలి ఆ ఉద్దేశంతోనే లేఖనం చదువుతున్నాను. నెక్స్ట్ అంటే 11వ వచనంలో చివరి భాగం చూడండి అమ్మా. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను. అబ్బా చూడండి, నేను ఏదైతే చెప్పానో దానిని నెరవేర్చుదును. ఉద్దేశించి ఉన్నాను, చూడండి, దేవుడు ఏదైతే ఉద్దేశించి ఉన్నాడో అది తప్పనిసరిగా ఎలాంటిది చూడండి. భవిష్యత్తు ఈ ప్రపంచము ఎలా నిర్మించిందో దేవుడు చెప్పాడు మనకి. బైబిల్ చదివితే మనకి తెలుస్తుంది. తర్వాత జరిగే పరిణామాల గురించి కూడా దేవుడు చెప్పాడు. జరగబోయే పరిణామాలు కూడా దేవుడు చెప్పాడు. అంటే నేను నా ఉద్దేశంలో ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నానో మానవ జాతి పట్ల, ఆ ఉద్దేశాలు అన్నిటినీ నెరవేర్చడానికి ఆయనకి సమర్థుడు. అలాంటి ఒక వచనంలో ఇది చూడండి. ఇప్పుడు ఇర్మియా గ్రంథము చూడండి, ఇది భాగం చూసుకున్నప్పుడు చూడండి 49వ అధ్యాయము 8వ వచనం అని అంటే చూడండి 38. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఎలాములో నుండి అంటే ఎలాము అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో నా సింహాసనాన్ని స్థాపించి అక్కడ ఆ స్థానంలో ఆ ప్రాంతానికి రాజు అయినటువంటి నేను ఈ మాటలో ఏమని అని అంటారంటే పగాల కడ రావద్దా అని అంటారు. నేను ఆ మాట అన్నగానే ఇది అక్షరాల నెరవేరబోతుంది. నేటి ప్రపంచంలో నేను ఈ ఎలాము అనే ప్రాంతము బైబిలు గ్రంథంలో ఏ రీతిగా రాయబడింది ఈ ఎలాము గురించి, తర్వాత ప్రస్తుతం ఈ ఎలాము ప్రాంతము ప్రపంచ పటంలో ఏ రీతిగా ఏ దేశంగా పిలువబడుతుంది, దాని యొక్క సంగతి, దాని యొక్క స్థితిని గురించి దేవుడు ఇది యెషయా మనం చదువుకున్నాం కదా, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరిగిస్తున్నాను. నా ఉద్దేశం ఏమై ఉందో ఎలాము ప్రాంత ప్రజల గురించి నేను తప్పనిసరిగా నెరవేరుస్తాను అని దేవుడు ముందుగానే చెప్పారు యెషయా ద్వారా. తర్వాత ఇప్పుడు భవిష్యత్తు దినాల్లో ఈ ఎలాము గురించి ఏం జరగబోతుందో, ఈ ఎలాము ఏ ప్రాంతంగా పిలువబడుతుందో కొద్దిగా నేను బైబిల్ నేను అనేది కాదు, ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు భయం లేదు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, భయం అనేది లేదు. ప్రభువు వస్తున్నాడే, లేఖనాలే నెరవేరబోతున్నాయి. సంతోషంగా ఈ వాక్యాలు చదువుతున్నాను. నేనైతే ఇది భయం పడద్దు. కానీ దేవుడు ఉద్దేశించినది ఏదైతే ఉందో ఆ ఉద్దేశించింది తెలియకోకుండా నేటి ప్రపంచంలో జరగనివ్వడు. తన భక్తులైనటువంటి తన బిడ్డలైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి తెలియకోకుండా ఏ పని చేయడు అన్న ఉద్దేశంతోనే దేవుడి మాటలు మాట్లాడుతున్నారు. చూడండి, ఆ ఎలాము ప్రాంతంలో ఉన్నటువంటి రాజుని నేను నాశనం చేస్తాను అంటూ నెక్స్ట్ అమ్మా అధిపతులను అనేది చూడండి. ఈ ఎలాము ఎక్కడ ప్రారంభమైంది తెలుసండి? ఆదికాండము 10వ అధ్యాయము 24వ వచనం అనుకుంటా. చూడండి, త్వరగా నాకు సహకరించండి. కదమ్మా 10వ అధ్యాయము 22వ వచనం చదవండి అమ్మా. ఇంటికి వెళ్ళి చదువుకోండి. షేము కుమారులు ఎవరమ్మా? చూడండి, జల ప్రళయము తర్వాత మనందరికీ తెలుసు ముగ్గురు కుమారులుగా కలిగినటువంటి వ్యక్తి ఎవరు? నోవాహు.
ఆ నోహకు పుట్టినటువంటి కుమారులు షేము. ఆమె మనందరికీ తెలుసు, మొదటి సంతమైనటువంటి షేములో నుంచి వచ్చాడు, ఎలాము వచ్చాడు. అయితే ఇంకో విషయం చెప్పనా, ఎలాము ఎందుకు బైబిల్లో ఈ రీతిగా రాయబడింది అని అంటే చూడండి, ఎలాము అనే మాటను మనము దానియేలు గ్రంథంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. చూడండి, దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనము అని అంటే 2వ వచనం అనుకుంటా. చూడండి, నేను ఎలాము ఇప్పుడు చూడండి, ఈ ప్రాంతం ఎక్కడ ఉంది? షూషేను కోటలో అనగా చూడండి, షూషేను కోట ప్రస్తుతం చూడండి. మీకు ఇంకా చెప్పాలి అని అంటే చూడండి, ఎస్తేరు గ్రంథం గురించి చదివిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, అది చూపిస్తాను. చూడండి, ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం అంటే 2వ అధ్యాయం చూడండి అమ్మా. చదువమ్మా. షూషేను కోటలో అది కాదమ్మా, అది కాదు, ఒక్క నిమిషం. 2వ అధ్యాయం చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో ఎస్తేరు గ్రంథము చూడండి 7వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 8వ వచనం అని అంటే 14వ వచనం చదవండి అమ్మా. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని. అది కాదమ్మా, సరే. 6వ అధ్యాయము 14వ వచనం చదువమ్మా. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానునకు తలచి. నేనే తప్పు చెప్పాను అనుకుంటా. ఎజ్రా గ్రంథం చూడండి, కరెక్టే. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము, కరెక్ట్ అమ్మ, నేనే తప్పు చెప్పాను. 6వ అధ్యాయము 14వ వచనం. యూదుల పెద్దలు ప్రతించుచు ప్రవక్త అయిన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపి ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు ప్రకటించుచు కోరేషు దర్యావేషు పారసీక దేశపు రాజు. చూడండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ రాజులు అందరూ ఎవరు? పారసీక దేశపు రాజులు. అనగా ఇప్పుడు షూషేను కోట అనే ప్రాంతము ఇప్పుడు దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచనాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే షూషేను కోటను పరిపాలించేటువంటి రాజు ఎవరు? అహష్వేరోషు అనగా ఇతను వీళ్ళంతా కూడా పారసీక రాజులు. వీళ్ళంతా కోరేషు కానీ దర్యావేషు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే పారసీక దేశపు రాజులు. పారసీక దేశపు రాజులు అయినటువంటి ఇప్పుడు ఈ పారసీక దేశము ప్రపంచ పటంలో ఎలాగూ పిలువబడుతుందంటే ప్రస్తుతం పారసీక దేశంగా పిలువబడినటువంటి ఆ దేశము బైబిల్లో ఉన్నటువంటి ఆ దేశము ఇప్పుడు ప్రస్తుత దేశంగా పిలువబడుతున్నటువంటి ఇరాన్, పర్షియన్ కంట్రీ అనేది మీరు గూగుల్లో టైప్ చేసుకున్న అట్లయితే మీరు అందరికీ తెలుసు. ప్రస్తుతం ఇరాన్ దేశంలో దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతమే ఎలాము. గుర్తుపెట్టుకోండి, పారసీక దేశముగా పిలువబడినటువంటి బైబిల్లో పిలువబడిన ఆ దేశము ప్రస్తుత దేశము ఏంటంటే ఇరాను. ఆ ఇరానులో ఉన్నటువంటి ప్రాంతము దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతము ఎలాము. అనగా మనకి ఒక కంక్లూజన్ వచ్చింది. అది ఏమిటి అని అంటే ఎలాము
ఒక విధంగా ఉన్నటువంటి ప్రాంతం ఏమిటంటే ఇరాన్. ఇప్పుడు చూడండి, ఇరాను ఎందుకు ఇజ్రాయెల్తో యుద్ధం చేసింది? మీరు గత జూన్ నెల నుంచి ఇరాన్తోనూ ఇజ్రాయెల్తో యుద్ధం ఎప్పుడు జరిగింది మీకు ఐడియా ఉందా? ముసలాడిని నాకే గుర్తొస్తుంది. ఇరాన్తో ఇజ్రాయెల్ యుద్ధం చేసినటువంటి డేట్ ఏంటంటే సెప్టెంబర్ కాదు, జూను 13 నుంచి జూన్ 25 వరకు 12 రోజులు యుద్ధం జరిగిందంటే. తర్వాత సీజ్ ఫైర్ అని చెప్పేసి అదేంటంటే ఆ పేరు. ఎందుకు జరిగింది అని అంటే, ఇరానులో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ అయినటువంటి అణు ఆయుధాలు తయారు చేసినటువంటి కేంద్రంగా కలిగినటువంటి ఆ ఇరాన్ ప్రాంతంలో టెహరాన్ అనే దేశం క్యాపిటల్ సిటీ ఉంది. అక్కడ ఇరాన్కి క్యాపిటల్ సిటీ ఏంటి? టెహరాన్. అది దానిలో అణు బాంబులు తయారు చేస్తారు. ఆ సిటీ మీద యుద్ధం. ఇప్పుడు ఏమిటనంటే, మొదటి జూన్లో జరిగినటువంటి 13వ తారీఖు నుంచి 8వ తారీఖు జరిగినటువంటి యుద్ధంలో 25వ తారీఖు ఈ మిడిల్ డేస్లో జరిగినటువంటి 12 రోజుల యుద్ధంలో చేసినట్టే 500 బ్లాస్టిక్ మిసైల్స్ బాంబు వేసింది. మొదటిసారిగా ప్రయోగించి 300 మిసైల్స్ వాడింది ఇజ్రాయెల్ మీద. ఆ తర్వాత చిన్న తరపుగా ఒక 500 లోపు వాడిందని అంచనా వేశారు మన వాళ్ళ ప్రకారం. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతము ఇరాను మళ్ళా ఇజ్రాయెల్ మీదకి అటాక్ చేయడానికి స్టార్ట్ అవుతుంది 2000 మిజైల్తో. CNN న్యూస్ ఒకటి, మొసాద్ అనగా ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ, వాళ్ళకి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళు 2000 మిజైల్స్తో వాళ్ళు. ఎందుకు అనంటే, ఈ ఇరానులో ఎలాముగా ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని నాశనం చేయటానికి దేవుడే ఏం చేశాడంటే ఆయనే ఉద్దేశించాడు. ఎందుకనంటే చూడండి, సంఖ్యాకాండము చూడండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 9వ వచనం అనుకుంటున్నాం. మనందరికీ తెలుసు, బిలాము ఒక ప్రాప్త అక్కడ ఉంటాడు. చూడండి 9వ వచనం చూడండి. నిన్ను దీవించువాడు దీవింపబడును. చూడండి, ఇది ఇజ్రాయెల్ యొక్క వాగ్దానం. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాం గారు చేశారు. అది ఇండివిజువల్ వాగ్దానంగా చెప్తారు. ఇండివిజువల్గా దేవుడు అతనికి చేశారు అని చాలా మంది అనుకుంటారు. అందుకని అది చూపించకుండా ఈ వాక్యం గుర్తు వచ్చింది నాకు. దేవుడు ఎందుకంటే ఇజ్రాయెల్కి దేశంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్కి ఏమి చెప్పాడు అనంటే, దేవుడు మిమ్మల్ని దేవుడు ఉద్దేశించినటువంటి దానిని ఎవరు ఆపలేరిక. ఎందుకు అనంటే, ఇరాన్గా కలిగినటువంటి ఎలాము ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇరానీయులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనంటే, ఇజ్రాయేల్ని నాశనం చేయటానికి ఏ రీతిగా ఇప్పుడు సంసిద్ధపడుతున్నారో వాళ్ళని ఉద్దేశించింది. అంటే ఇజ్రాయేలుకి తెలీదు ఇరానీయులు ఈ రీతిగా ఎలాము అనే ప్రాంతంలో వీళ్ళు నివసిస్తూ మాకు విరోధంగా వీళ్ళు తయారు చేస్తారు, ఈ విధంగా మా నాశనాన్ని కోరుకుంటారు అనే సంగతి ఎవరికి తెలీదు. కానీ ఎవరికి తెలుసు? అది ప్రవచనం ముందుగానే చెప్పబడింది. గుర్తుపెట్టుకోండి, ఎలాములో ఉన్నటువంటి ఇరానీయులుగా పిలువబడుతున్నటువంటి ఇరానీయులు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ఇజ్రాయేలీల మీద యుద్ధం చేయడానికి వీళ్ళు సంసిద్ధ అవుతున్నారు. చూడండి, మొన్న అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయేలులకి అంటే ఐక్యరాజ్య సమితిలో మీరు ఈ భాగాలు అన్నీ
మీరు వింటున్నప్పుడు, మీరు చదువుతున్నప్పుడు లేఖనాన్న దగ్గరికి మనం రావాలి. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగిన దేశాలు ఎన్ని? మాకెందుకు అంటారా? 1 193 అని అధికారికంగా ప్రకటించారు. కానీ ఐక్యరాజ్య సమితిలో ఇంకొక దేశం యాడ్ అయింది అన్నట్టుగా చెప్తున్నారు. ఆ దేశం పేరు చెప్పలేదు. 193 దేశాలు సభ్యత్వం కలిగినటువంటి దేశాలుగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా ఓటు వేసిన దేశాలు ఎన్నో తెలుసండి? మొన్న సెప్టెంబర్ 7వ తారీఖున ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా ఓటు వేసిన, ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియా, యుఎస్ కూడా ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎందుకు ఓటు వేశారంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వెస్ట్ బ్యాంక్ ఒకటి, గాజా ప్రాంతం, ఈ 2 ప్రాంతాలను కలిపి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాలస్తీనాగా దేశంగా ఏర్పడటానికి వీళ్ళు సంసిద్ధం అవుతున్నారు. ఎవరో మిగతా దేశాలన్నీ. అందుకనే ఓటు హక్కు పెట్టి వీళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఎంతమంది ఓటు వేస్తారు, ఇజ్రాయెల్కి పాలస్తీనాకి అనుకూలంగా ఎంతమంది ఓటు వేస్తారు అని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో పెట్టినప్పుడు ఏం చేశారంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటు వేసిన దేశాలు 193 దేశాలు ఓటేశారు, ఇంక్లూడింగ్ అమెరికా, ఆస్ట్రేలియా అని అంటేగా ప్రపంచ దేశాలలో ఎవరైనా సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే దేశము ఏదైనా ఉన్నాయి అని అంటే ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్లో జరుగుతున్న సిచ్యుయేషన్ బట్టి ఏ దేశాలంటే అమెరికా, ఆస్ట్రేలియా. అయితే చూడండి, ప్రవచనం ఎంతగా నా ఉద్దేశాలు అన్నీ నేను నెరవేరుస్తాను. ఇజ్రాయెల్కి తెలియదు ఇరానీలు ఈ రీతిగా ఎలామో ప్రాంతంలో ఉన్నటువంటి ఇరానీలు వీళ్ళు ఏ రీతిగా మీకు నష్టం కలుగు చేస్తారు అనేది ఇజ్రాయెల్కి తెలియకపోయినప్పటికీ కూడా ఎవరికి తెలుస్తుంది? మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితులు ఎందుకు ఆ రీతిగా సమకూడి జరుగుతున్నాయి తెలుసండి? ప్రభు యొక్క రాకడికే సంసిద్ధం. చూడండి, ఆ సిచ్యువేషన్లో దేశాలు అన్నీ కూడా ఒకటే ఏం చేస్తారు అని అంటే ఇజ్రాయెల్ మీద చూడండి, జకర్యా గ్రంథం అనుకుంటే చూడండి ఏ రీతిగా చేస్తారు అని అంటే చూడండి, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. నేను అనేది జకర్యా గ్రంథము 12వ అధ్యాయమా 14వ అధ్యాయం చెప్పాను, సారీ అమ్మా, 12వ అధ్యాయము 3వ వచనం. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. చూడండి అమ్మా, ఏ దేశాలు ఏకమై సమకూడి వ్యతిరేకంగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా సమకూడుతున్నాయో ఆ ప్రభు వచ్చే రాకడని ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ అని ఏం చేస్తాడంట వీళ్ళందరికీ బరువైన రాయిగా చేస్తాడు. ఎవరిని అంటూ నెక్స్ట్ చదువమ్మా. దానిని ఎత్తి భూజనులు అందరూ దేనికి? ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు సభ్యత్వం కలిగినటువంటి ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి దేశాలు 183 దేశాలు. 193 దేశాలు అధికారికంగా సభ్యత్వం కలిగిన ఆ దేశంలో ఎన్ని దేశాలు అంటే 183 దేశాలు ఏమైనాయి అంటే ఇజ్రాయెల్కి అంటే ఏంటంటే ఆ దినమున ప్రభు వచ్చేటప్పుడు ఇజ్రాయెల్ దేశము వ్యతిరేకంగా అందరూ ఏం చేస్తారు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో సెప్టెంబర్ 7వ తారీఖున ఇజ్రాయెల్ దేశంగా 183 దేశాలు సమకూడి విరోధంగా ఓటు వేశారు. ఇవన్నీ మనకి ఏమి చెప్తున్నాయి?
ఇప్పుడన్నా ఈ వచనాలు చదువుతున్న, అందుకని పౌలు గారు ఆరాధన వర్తమానంలో నాతో ఎంతగా టచ్ అయింది అని అన్నానంటే, నాకు ఈ దేహమునందు ఉన్నప్పుడు సంతోషంతో ప్రభు యొద్దకు ఇష్టముగా మన నిరీక్షణ అదే. గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయేలుకి వ్యతిరేకంగా ఎన్ని దేశాలు సమకూడినా ఏమని అని అంటున్నాడంటే, ఎలాములో ఉన్నటువంటి ఎలాము రాజును అధిపతిని నా సింహాసనము అక్కడే స్థాపిస్తాను. స్థాపించి ఏం చేస్తానంటే, ఒక విధంగా చెప్పాలంటే, నా ఇంటికి ఎవరు వస్తారో రండి నేను చూసుకుందామని అంటున్నారా అని దేవుడు ఎంతగా నిక్కచ్చిగా చెప్తున్నాడు అంటే, మీరందరూ 193 దేశాలుగా కలిగి ఉన్నారు కదా, రండి ఎలాములో చూసుకుందాము అని అంటున్నాడా అని కాదు, కానీ అంత మాట. కానీ దేవుని యొక్క ఉద్దేశం చూడండి, యెషయా అదే రాశాడు. ఏమని అన్నాడంటే, నేను ఉద్దేశించినది మీకు చెప్పకుండా చేయను, నా ఉద్దేశాలు అన్నీ మీకు చెప్తాను, మీరు లేఖనాలు చదవటమే అంతే. ఈ ప్రపంచ యొక్క స్థితిగతులు అన్నీ కూడా రెండవ రాకడకి సంసిద్ధం అయిపోతున్నాయి. అదే ఇరాన్లో ఉన్నటువంటి ఎలా ప్రాంతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో విరోధముగా కూడి ఇజ్రాయేలు ప్రజలను నాశనం చేయడానికి ఆ ప్రాంతంలో చాలామంది ముస్లిం కంట్రీస్గా ఉన్నటువంటి, ఇప్పుడు చూడండి, అల్ఖాయిదా టెర్రరిస్టుగా పిలువబడినటువంటి సిరియా యొక్క ప్రెసిడెంట్ సైతము కూడా అమెరికా వాళ్ళు ఏం చేశారంటే, అతన్ని పట్టి ఇస్తే ఇన్ని లక్షలు రివార్డు ఇస్తాను అని చెప్పి యుఎస్ ప్రభుత్వం సైతము కూడా డిక్లేర్ చేసినప్పుడు ఆ ప్రైజ్మనీకి ఇప్పుడు ఏం చేశారంటే, ట్రంప్ గారు ఏం చేశారంటే, మన ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ని, ఇరాక్ యొక్క ప్రెసిడెంట్ అల్ఖాయిదాగా మొదట్లో చేసినటువంటి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ వైట్ హౌస్లో బిర్యానీలు, అదే పాకిస్తాన్ మునీర్ ఎవరన్నారు కదా, ఆయన్ని వైట్ హౌస్లో డిన్నర్లు అట్లా పెట్టాడు. ఇప్పుడు అల్ఖాయిదా అతను పట్టిస్తే అతనికి ఇంత డబ్బులు ఇస్తామని ప్రకటించినటువంటి అమెరికా సైతం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అమెరికాను పిలిపించుకుని అక్కడ డిన్నర్లు ఈ బంధువులు చేస్తున్నారు. నేను ఎవరి గురించి చెప్పట్లేదు, కారణం ఏమిటంటే, అన్ని సమకూడి జరిగినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ప్రజలకు వ్యతిరేకంగా అమెరికా సైతము కూడా ఓటు వేసినా సరే, ఓటు వేయినటువంటి దేవుడు ఎవరు అనంటే ఇజ్రాయెల్కి దేవుడు సపోర్ట్ చేస్తాడు. కానీ ఈ కాలక్రమంలో చాలా ప్రవృత్తులు జరిగితే మనం భయపడం, కానీ ప్రభువు రాకడ వస్తుంది. అది మాత్రం నేను సంతోషంగా చెప్పగలను. లేఖనాలు అన్ని సమకూడి జరిగిపోతుంది. ఎలా అందుకని ఏమని అన్నాడనంటే, నేను ఉద్దేశించినది ఏదైతే ఉందో చూడండి, ఆయన ఏమని ఉద్దేశించాడనంటే, రాజులుగా స్థిరపడినటువంటి ఇజ్రాయెల్ ప్రజల్లో వాళ్ళు ఏం చేశారంటే, దేవుని యొక్క ఇరిమియా గ్రంథం ఇప్పుడు బైబిల్ పట్టణంలో అంకులతో మనం ధ్యానిస్తున్నాము. ఆ విషయాలు తర్వాత అంకులు చెప్తారు. ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలని 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అంకుల్ గారు లాస్ట్ వీక్ చెప్పినప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి చదివాను. ఆ 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో మనం చదువుకున్నట్లే, ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా వాడు ప్రవర్తించినప్పుడు ఏం చేశాడంటే, యోధా ప్రాంతంలో వారందరినీ ఏం చేశాడంటే, బబులోని దేశానికి రాజు తీసుకుని చెరగపోయాడు. అయితే పోయినప్పుడు ఎందుకు వెళ్ళాడు అని అంటే చూడండి, వీళ్ళందరూ బబులోని దేశానికి వెళ్ళటానికి కారణం ఏమిటి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళ యొక్క అవిధేయత అని లేఖనాలు చదువుతున్నప్పుడు అనుకున్నారు. కానీ ఇజ్రాయేలు గురించి దేవుడు స్పష్టంగా
బబులోను రాజు అయినటువంటి రాజు పుట్టక ముందే ఆ ప్రవచనాన్ని దేవుడు ముందుగా చెప్పించాడు. ఈ విషయం చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం అనుకుంటే చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం చూడండి, 10వ వచనం అనుకుంటే చూడండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును కాదమ్మా, ఇరిమియా గ్రంథము, నేను తప్పు చెప్పాను, నేను తప్పు మాట్లాడుతున్నాను. ఇరిమియా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు. అమ్మ చూడండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. నా దాసుడు అగు బబులోను రాజు. చూడండి, ఇప్పుడు ఇజ్రాయేలును వాళ్ళ విషయంలో ముందుగా ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో దేవుడు ముందుగానే చెప్పేసేసాడు. మనకి వీళ్ళు ప్రవర్తించే ప్రవర్తన బట్టి మనకి చికాకు వస్తుంది, కానీ మన ఇంటిలో వారు కూడా వీళ్ళు ఏ మాట అంటారో ముందుగానే మనకు తెలిసిపోతుంది. మీకు తెలుస్తుందో నాకు తెలియదు కానీ నాకు తెలిసిపోతుంది. ఎందుకు అని అంటే అనిపించాను కాబట్టి. ఏ మాట మాట్లాడితే ఏ కోరికను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయటానికి, వాళ్ళు తీర్చుకోవటానికి ఏ విధంగా వీళ్ళు పద్ధతులు అవలంబిస్తారో నాకు కొద్దిగా తెలుసు. అందుకని దేవుడు అనంతమైనటువంటి జ్ఞానం. అందుకని యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో ఎంత అనంత జ్ఞానం కలిగినటువంటి ఆ దేవుడు మనకి చెప్తున్నాడు, అయ్యా మీరు అలా కాదు, నేను ఇరిమియా గురించి ముందుగానే చెప్పేసినయ్యా, చాలా సంవత్సరాలు నా ఉద్దేశాలు వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తారు, కాబట్టి నా సేవకుడు అంటే బబులోని మీద వ్యతిరేకంగా అంటే ఇజ్రాయేల్ మీద వ్యతిరేకంగా రావటానికి, దేవుని యొక్క ఉద్దేశాలు అన్ని నెరవేర్చడానికి కారకుడు అయినటువంటి రాజు ఎవరు? మరి నువ్వు నేను అంటే మనం ఏం చేయాలి? కాబట్టి వాళ్ళ యొక్క స్థితికి దేవుడు ముందుగానే ఉద్దేశించాడు. అనుకుంటేనే మళ్ళీ ఏం చేశాడంటే, బబులోను దేశంలో పరిపాలించినటువంటి ఆ రాజు నెబుకద్నెజరు రాజు తర్వాత దానియేలు గ్రంథంలో మొదటి 4 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన సింహాసనం ఉన్నతమైనదిగా ఉంటుంది. తర్వాత వచ్చేటటువంటి బెల్షాజరు తర్వాత అవుతాడు. ఆ తర్వాత ఆ దేశాన్ని బబులోను దేశంగా పిలువబడేటటువంటి ఆ దేశాన్ని, ఇజ్రాయేల్ ప్రజలతో కూడినటువంటి ఆ దేశాన్ని ఎవరికి ఇస్తానని ముందుగానే చెప్పాడు తెలుసండి. యెషయా గ్రంథం చూడండి. ఆ బబులోను రాజు పరిపాలన తర్వాత ఆ దేశాన్ని, ఆ అధికారాన్ని వేరే వ్యక్తులకి నేను అప్పచెప్పుతాను అని ముందుగానే చెప్పాడు దేవుడు. చూడండి యెషయా గ్రంథము 40 చూడండి. యెషయా గ్రంథము 40 చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనం, చివరి వచనం. కోరేషుతో చూడండి అమ్మా, కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమును అంతయు. ఎంతగా లేఖనాలు నెరవేర్చేయడం అంటే మన దేవుడు. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడల్లా ఎలా సంతోషం వేస్తుంది అని అంటే, దేవుడు ఎంతగా ఉద్దేశించాడు ఇజ్రాయేల్ ప్రజల గురించి. వాళ్ళ మాట అయిన ప్రజలు మాట తిరస్కరించాడు. అందుకనే ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, ఇజ్రాయేల్ ప్రజలను బబులోని చెరకు పంపిస్తాను, ఆయన నా సేవకుడు అని బబులోను చెప్పాడు. ఆ తర్వాత బబులోను రాజు పతనం అయిన తర్వాత నా ప్రజలను ఏలటానికి ఎవరికి అప్పగిస్తాను అని అంటే కోరేషుకి. అంటే కోరేషు నా చిత్తం. కోరేషు యొక్క పరిపాలనలోనే పడద్రోయబడినటువంటి యెరూషలేమును కట్టడానికి, మందిరాన్ని కట్టడానికి కోరేషు యొక్క చక్రవర్తి టైంలోనే ఇజ్రాయేలును నెహెమియా, ఎజ్రా ఆ ప్రాంతంలో దేవుడు లేఖనాల్లో ఏ రీతిగా రాయబడి ఉందో ఆ 70 సంవత్సరాలు గడిచిన లేఖనాల ద్వారా అన్ని
చదివిన తర్వాత ఏం చేశాడంటే ఇజ్రాయేలును దేవాలయం కట్టించుకోవటానికి ప్రేరేపించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే కోరేషు. అందుకే దేవుడు ముందుగానే ఎంత ప్రణాళిక, మనము రేపు నెలకి ఖర్చులకి శాలరీ సరిపోతుందా లేదా అనే బీపీలో వచ్చేస్తాను మనకైతే. నాకైతే రియల్గా చెప్తున్నాను, మందులకి ఎక్కడ తీసుకురావాలి, వచ్చే శాలరీ ఎంత అని నాకు అందుకని పడిపోతున్నామేమో అనిపిస్తున్నాను. కానీ దేవుడు చూడండి, ఈ ఈ మాటలు చదివినప్పుడల్లా అసలు కొన్ని సందర్భాల్లో 2 వరకు కూడా నాకు నిద్ర పడదు. అంకులు ఏదన్నా తలాంపు వచ్చినప్పుడు ఎవరితో చెప్పను, నాకు సంతోషం వేసినప్పుడు తలాంపు వచ్చినప్పుడు నేను రూమ్లో అటు తిరుగుతాను అని చెప్పి దేవుని స్తుతిస్తానని చెప్పి అంకులు చెప్పారు ఒకసారి. మీరు ఎన్నారో నాకు తెలియదు. అప్పుడు కూడా నేను ఆ మాట నాకు ఎప్పుడు గుర్తుంది. నేను నిద్రలో లేచినప్పుడు నాకు ఆ తలాంపు ఏమైనా వాక్యం గుర్తుంటే నేను నిద్ర పట్టను, కింద బయటకు వెళ్తాను. ప్రభా నాకు ఆ తలంపు ఇచ్చినందుకు, నాకు గుర్తు చేసినందుకు వందనాలు. ఒక అరగంట సేపు తిరుగుతున్నాను. ఎందుకు అని అంటే దేవుడు అంత అనంతమైన జ్ఞానం కలిగినటువంటి దేవుడు. అందుకని యెషయా గ్రంథం ఇంకొకసారి చూడండి 46వ అధ్యాయంలో ఎక్కువ సమయం నా ఆలోచన నిలిచిన అనియు. ఇలాంటి దేవుడు ఎక్కడన్నా ఉన్నారా చెప్పండి. మీరు ఎప్పుడన్నా గమనించండి, మన ఇంట్లో వాళ్ళు ఉన్నారా? మన తరంలో చూస్తున్నామా? నా ఇంటికి వెళ్ళే యెషయా గ్రంథం 46 నా ఆలోచన అంతే నాకు తెలుసు. కాబట్టి మన యొక్క ప్రణాళిక వద్దు. అందుకంటే ఎలాములో ఇప్పుడు ఎలాముగా పిలువబడినటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ఇరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేశం ఎస్తేరు గ్రంథం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ ఎలాము అనే ప్రాంతము షూషాను కోటలో ఉన్నటువంటి ఆ ప్రాంతంగా పిలువబడుతుంది. అనగా హిందూ దేశముగా సంస్థానాలు కలిగినటువంటిగా వాళ్ళు అహష్వేరోషు పరిపాలన చేశారు. అంటే హిందూ దేశంను కూడా పరిపాలించినటువంటి వ్యక్తులు ఎవరంటే కరెక్ట్ అమ్మా, పార్శిక దేశం కలిగినట్టు అహష్వేరోషు. అంటే ఎంత అనంత జ్ఞానం కలిగినటువంటి మన దేవుడు, ఆయన తక్కువ అంచనా ఎక్కండి. అందుకనే దేవుణ్ణి సంతోషపరచడానికి యవనస్తులైనటువంటి మీరు గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే దేవుని మందిరానికి రావాలి. దేవుణ్ణి సంతోషపరచాలంటే దేవుని మందిరానికి వస్తే లేఖనాలు చదివితే అంకుల లాంటి వాళ్ళు మనకి చెప్పినప్పుడు మనకే సంతోషం వస్తుంది. దేవుడు ఉద్దేశాలు సంకల్పాలు లేనప్పుడు. నెక్స్ట్ ఎలాము దేశంలో చూడండి, ఇరాన్లో నెక్స్ట్ జరగబోయేది ఏమిటి అని అంటే మొసాద్ ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళు కూడా సిద్ధం చేసుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి ఇన్ని దేశాలు వ్యతిరేకంగా సమకూడినా సరే ఎలాము దేశముగా పిలువబడుతున్నటువంటి ఇరానులో ఎంత విధ్వంసం జరుగుతుందో మీరు చూస్తే అర్థం. ఎందుకనంటే నేను ఎలాము రాజుని నాశనం చేస్తాను, ఆ తర్వాత అంటే ఈ ఎలాము ప్రాంతము ప్రజలు ఇంకో మాట ముగిస్తాను, ఇప్పుడే గుర్తు వచ్చింది. ఎక్కడ ఉన్నారు అని అంటే యేసు ప్రభువుని పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా పెంతుకోస్తు దినమున అన్య భాషలో మాట్లాడే వారిలో ఉన్నప్పుడు మన పెద్ద ఆయన ఎవరు పేతురు గారు ఆ ప్రసంగం చెప్తున్నప్పుడు ఆ ప్రాంతంలో యెరూషలేము ప్రాంతంలో ఆ ఎలాములో ఉన్నటువంటి ప్రజలు అనగా ఇరానులో ఉన్నటువంటి ప్రజలు సైతం కూడా యేసుప్రభు వారి యొక్క గురించి తెలుసుకుని వాళ్ళు వచ్చిన చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 9వ వచనమా చూడండి, ముగిస్తాను. ఎన్నో వచ్చినామమ్మా? ఎలామీలు చూడండి. వీళ్ళు కూడా ఎందుకని అంటే దేవుడు కరుణా సంపడు, ఎవరికి విరోధంగా చేయరు. దేవుడు గుర్తుపెట్టుకోండి, అదే కృప. ఆ కృప కిందకు వస్తే ఎలామీలుగా పిలువబడుతున్నటువంటి నేటి ప్రపంచంలో ఉన్నటువంటి ఇరానీయులు దేవా మమ్మల్ని క్షమించు అని అంటే వదిలిపెడతాడేమో, కానీ
తన ఉద్దేశించినది ఆయన నెరవేర్చుకోకుండా. అందుకనంటే ఆ పెంతుకొస్తు దినమున ఎలామీయులు కూడా ఉన్నారు. అనగా ఇరానులో ఉన్నటువంటి ప్రజలుగా పిలువబడుతున్న ఇరానీలు కూడా యేసు ప్రభువారిని నమ్ముకొని అక్కడ ఆ యాత్రకి వచ్చినటువంటి వారుగా కనపడుతున్నారు. కాబట్టి ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తే దేవుడు కృపిస్తాడు. లేకపోతే ఎలాము దేశముగా పిలువబడుతున్నటువంటి ఇరాను ప్రజలకు ఇజ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు మళ్ళా ప్రవర్తిస్తే ఆయన యొక్క సింహాసనం ఎక్కడ స్థాపిస్తాడు? ఎలాములో నుండి తరుగు కొడతాడు. కాబట్టి నెక్స్ట్ ఇరాన్లో జరగబోయే సంఘటన ఇవే. వీళ్ళు ఏమి చేస్తున్నారంటే 2000 ప్లాస్టిక్ మిసైల్స్ని ఇరాన్ మీద సంసిద్ధంగా వేయటానికి వెళ్తుంటే ఇజ్రాయెల్ ప్రజలు వీళ్ళేం చేస్తారంటే దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తూ వాళ్ళ యొక్క సంసిద్ధత. కానీ ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేసేది ఎవరో? ఆ విశ్వాసంతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. యెరూషలేము క్షేమం కొరకు, ఇజ్రాయెల్ యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థిద్దాం. దేవుడు వస్తున్నాడు అనే నిస్పృహ కలిగి మనం ప్రవర్తిద్దాం. దేవుని యందు ఆనందంగా ప్రవర్తించే రీతిలో దేవుడు మనకి, మన కుటుంబాలకి అనుగ్రహించి నడిపించు.